భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ పథకాలు అమలు చేయాలని గాంధీబొమ్మ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ శ్రీనివాసులు, అల్లాడి గోపాల్ మాట్లాడుతూ గత వైఎస్ ప్రభుత్వంలో 12-14 జీవో తీసుకుని వచ్చి సంక్షేమ పథకాలు కార్మికులకు అందకుండా నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా పథకాలు ఊసే ఎత్తలేదన్నారు. భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో లేబర్ ఆఫీసు దగ్గర ధర్నా నిర్వహించారు. దానితో రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలు విడుదల చేసింది. మన పోరాటం ఫలితంగా విడుదల చేసిందని, అవి కూడా సహజ మరణానికి 60,000, మట్టి ఖర్చులు 20,000, పెళ్లి కానుక 20,000, అమ్మాయికి పెళ్లి చెయ్యాలనుకుంటే గ్రాము బంగారం కొనబోతే బంగారం ధర ఆకాశంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కె సంపూర్ణమ్మ, ఎస్కే ఖలీల్, ఆవుల పెంచలయ్య, పి సూర్యనారాయణ, ఎస్కే బాదల్లా, పుట్టా శంకరయ్య, ఎస్కే రఫీ, ఉదయగిరి భీమయ్య, జి మధు పాల్గొన్నారు. కార్యదర్శి, నా పేరు అల్లాడి గోపాలు. రాష్ట్రంలో ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నో వేళ్లుగా పోరాడుతున్న సంఘం ఇది. అలాంటి సంఘాన్ని ఈరోజు తీసుకుని వస్తే నెల్లూరు జిల్లాలో దాదాపుగా 4 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈ పట్టణంలో కావలి పట్టణం కానీ, గూడూరు పట్టణం కానీ, ఎట్లకే నెల్లూరు రూరల్ కానీ, పొరవ మండలాల్లో కూడా చూస్తే మొత్తం 4 లక్షల మంది కార్మికులు ఉన్నారు. కార్మికులంతా కూడా ట్రైబల్ చనిపోయిన వాళ్ళకి, అలాగే ఒక వికలాంగుల అంగవైకల్యం చెందిన వాళ్ళకి అందరికీ కూడా క్లైములు పెడితే ఇప్పుడు వరకు 9,000 క్లైములు ఉన్నాయి. అవి ఏవి కూడా ఏ ఒక్కటి పరిష్కరించాల. ఈ 7 సంవత్సరాల కాలం నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా ఉన్న క్లైములన్నీ కూడా పక్కన పెట్టి మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో పెట్టే విధంగా చేశారు. ఆన్లైన్లో పెట్టుకునే విధంగా చేసిన తర్వాత కూడా ఏ సమస్యలు కూడా పరిష్కారం అంటే కార్మికులందరూ కూడా పెట్టుకుంటే ఆ కార్మికులు ఎప్పటికి పూర్తి అవుతాయని కూడా తెలియదు. పట్టణాన్ని సుందరవందనంగా తయారు చేసిన కార్మికులు ఈరోజు ముత్తుకూరు రోడ్లో దాదాపుగా 23 అంతస్తులు చరిత్ర పెట్టి కట్టా ఉంటే దానికి కూడా ఇప్పుడు రోజుకి కూడా సమస్య లేదు. ఎందుకంటే ఈ సమస్యలు పరిష్కరించాలంటే కార్మికులు కానీ అందరూ కూడా పరిష్కరించకపోవడం లేదు. అట్లాగే వాళ్ళందరికీ క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో ఆ క్లెయిమ్లు పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సవరించి మొత్తం అన్ని క్లెయిమ్లన్నీ కూడా ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటించి వాళ్ళ కార్మికులకి ఆర్తనాదాలు విని, వాళ్ళ కష్ట నష్టాలు విని వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులు ఈరోజు చేస్తున్న పోరాటం చిన్న చితక కాదు. గత 7 సంవత్సరాల నుంచి క్లెయిమ్ల కోసం పెట్టుకున్న ఆ విధంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు రోజు చేస్తుంటే అలాంటి పరిస్థితి ఏ భవన కార్మికుడికి కూడా ఎటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా క్లెయిమ్లన్నీ కూడా ఏ ఒక్కటి పరిష్కరించకపోలేదు. ఈరోజు క్లెయిమ్లు చూస్తే సంక్షేమ బోర్డులో చూస్తే దాదాపు 4,000 చిల్లర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా నయా పైసా అందించిన పాపం లేదు. అవి ప్రభుత్వం ఈరోజు నిర్వహించే ప్రభుత్వంలో చూస్తుంటే మొత్తం కూడా పక్కదారి మళ్ళీ చచ్చిపోయే పరిస్థితి ఉంది. అందుకని ఇకనైనా కానీ అట్లాగే ఆ క్లెయిమ్లు అయితే ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటించాలా. ప్రభుత్వ రంగంలోనే గుర్తింపు కార్డులు వెంటనే రిలీజ్ చేయాలా. వాళ్ళకి వయసు ఇచ్చిన 60 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా 6,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ అందరినీ చేస్తూ ఉన్నాం. 2020 సెప్టెంబరు 7వ తారీఖు నుంచి సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, రిజిస్ట్రేషన్ అయిన నెల్లూరు జిల్లాలో 5,500 చిల్లర క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వాళ్ళకి వెంటనే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే పైన నుంచి పడ్డవాళ్ళు, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు, అలాగే పెళ్లి కానుక పెట్టుకున్న వాళ్ళు, అదేవిధంగా డెలివరీకి పెట్టుకున్న అమౌంట్స్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అవి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కోరుతున్నాం. రెండోది, భవన నిర్మాణ కార్మికుడు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొత్తగా ప్రమాదం జరిగిన ప్రతి ఒక్కళ్ళకి 10 లక్షల రూపాయలు వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం.
అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుడికి ఈరోజు ప్రతి పిల్లలకి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, అది ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇళ్ళు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా వాళ్ళకి రుణాలు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మేము అడిగేది ఒకటే, భవన నిర్మాణ కార్మికులకి దాదాపు 1990 నుంచి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డే లేదు. కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశం మొత్తం మీదుగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ సంక్షేమ బోర్డుని తెచ్చుకోవడం జరిగింది. అదే గతంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న క్లెయిమ్స్ అన్ని ఆపేసి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి మేము వస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా క్లెయిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. 2 ఏళ్ళు గడిచిపోయింది, 7 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు. ఈరోజు 3 పథకాలు రిలీజ్ చేశారు. చనిపోతే 80,000 రూపాయలు ఇస్తారంటున్నారు, పెళ్లి కానుక వచ్చేసి 40,000 ఇస్తారంటున్నారు. అదేవిధంగా వీళ్ళకి డెలివరీకి 20,000 ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం ఒకటే, డెలివరీకి 9 నెలల పాటు ఆ తల్లి హాస్పిటల్కి పోయేసి వస్తే దాదాపు 60-70,000 ఖర్చు అవుతుంది. మేము అడిగేది 50,000 రూపాయలు ఇవ్వమంటున్నాం. అదేవిధంగా పెళ్లి కానుక ఈరోజు గ్రాము బంగారం కొనాలన్న కొనే పరిస్థితి లేదు. అలాంటిది మేము 2 లక్షల రూపాయలు వాళ్ళకి పెళ్లి కానుక ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికులు సాధారణంగా సరిపోతే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు సంక్షేమ బోర్డులో నిధి ఉంది. ఈ డబ్బులు రాష్ట్రానికి కాదు, కేంద్రానికి కాదు, ఇది కార్మికుడు కట్టుతుంటే బిల్డింగ్ కట్టే యజమాని అప్రూవల్ చేసుకుంటే అందులో 1% ఇందులో చేరుతుంది. ఈ డబ్బులు దాదాపు 4,000 కోట్ల రూపాయలు అటు ఉంటున్నాయి. నిన్నగాక మొన్న 1.5 నెలల క్రితం పబ్లిసిటీ కోసం 20 కోట్ల రూపాయలు తీశారు ఈ గవర్నమెంట్. మీరు ఈ డబ్బులు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పి మేము భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ భవన నిర్మాణ కార్మికులకి అందరికీ క్లెయిమ్స్ ఇచ్చేంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.